సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2020 వేడుకలు పలుకుతూ కొత్త ఆశయంతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఆనందంగా గడిపారు. నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని, విద్యార్థులందరూ రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు కనబరిచి తల్లిదండ్రుల ఆశ నెరవేర్చాలని పాఠశాల మేనేజ్మెంట్ పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పిల్లలందరూ కేక్ కట్ చేసి ఒకరికొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం విద్యార్థులందరూ నృత్యాలు కేరింతలతో అందరూ నిర్వహించారు. 2020లో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకొని పాఠశాల సిబ్బంది పిల్లలకు తెలపడం జరిగింది. వచ్చే నూతన సంవత్సరంలో ప్రతి పిల్లవాడు మంచిగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రికార్డ్ అవుతుంది వేసాను నీకన్నా అలాంటి పనిరా నేను తీసుకుంటా నేనే పిల్ల అంట అంటే ఏదో ఏదో అవుతుంది చూస్తా అంటే నేను పోతుంటాదే అంటే ఈ ఇయర్ మొత్తంలో బ్యాడ్ మూమెంట్స్ అయితే నాకు ఏం లేవు, బ్యాడ్ మూమెంట్స్ అయితే లేవు కూడా. అండ్ మార్నింగ్ నుండి ఇప్పుడు ఏం లేకుండే, బట్ సడన్గా ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఒక చనిపోయింది, సో మెసేజ్ వచ్చింది. అదైతే నాకు కొంచెం బ్యాడ్ మూమెంట్. అంటే ఇయర్లో కంప్లీట్ అయిపోతున్నాను, ఆల్మోస్ట్ హ్యాపీగానే అనుకున్నా. కానీ లాస్ట్ డే ఒక టచ్ అయితే పడ్డది. అది తెలిసినప్పటి నుంచి కొంచెం ఫీలింగ్ అయితే మార్నింగ్ ఉన్నంత ఫీల్ అయితే ఇప్పుడు కొంచెం రీసెంట్లీ మ్యారేజ్ అయింది, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిండు. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే, కానీ ఇయర్ మొత్తంలో నాకు బ్యాడ్ మూమెంట్స్ అయితే లేవు, రావు. దేవుడు కూడా నాకు ఇవ్వడు అని అనుకుంటున్నాను, ఇవ్వడు కూడా. మూమెంట్ ఏంటంటే మా నాన్న చనిపోయిన డేట్కి మళ్ళీ మా అన్నయ్య కొడుకు వచ్చింది. బిగ్గెస్ట్ గుడ్ మూమెంట్ నాకు. అండ్ బ్యాడ్ అంటే 3 years ఒకటే మా నాన్న నేను చాలా మిస్ అవుతున్నాను. ఎవరు చెప్పట్లేదు.
Let's clap all of you. గట్టిగా చప్పట్లు వినిపిస్తలేదు అసలు. చేయలేదు మధ్యాహ్నం లంచ్. ఇయర్స్లో ఉన్నాను నాకే ఈ ఇయర్ గుడ్ మూమెంట్ ఏంటంటే ఈ స్కూల్కి రావడం ఫస్ట్ నా గుడ్ మూమెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అసలు పీటీ సార్ అంటే దానికి అసలు అవగాహన లేదు, ఓన్లీ స్టడీ మ్యాథ్స్ చెప్పడం అది. కానీ మన పిల్లలు మార్చ్ ఫస్ట్లో సెకండ్ ప్రైజ్ తీసుకొచ్చారు కూడా, అది కూడా బెస్ట్ గుడ్ మూమెంట్ నా. బ్యాడ్ మూమెంట్స్ అంటే ఏం లేవు ఇయర్, అంతా గుడ్డే జరిగింది. ఇప్పుడు వచ్చే ఇయర్ కూడా నాకు గుడ్డే జరగాలని అనుకుంటున్నా. బ్యాడ్ మూమెంట్స్ అంటే ఏం లేవు, అంతే. థ్యాంక్ యూ మేడం. మా ఉద్దేశం మీకు నవ్వించాలి, మీకు ఎంటర్టైన్మెంట్ చేయాలి అనేసి. మీరు వాళ్ళకి రాళ్ళు ఇళ్ళకి రాళ్ళు పట్టుకుంటే మేము చేసిన ప్రోగ్రామ్ మొత్తం వేస్ట్. లాట్ ఆఫ్ గుడ్ మూమెంట్స్, లాట్ ఆఫ్ బ్యాడ్ మూమెంట్స్. బ్యాడ్ మూమెంట్స్ ఏంటంటే